కలియుగ వైకుంఠం తిరుమలకు రోజు లక్షల మంది భక్తులు వస్తుంటారు. లడ్డూతో పాటు అన్నప్రసాదం కూడా స్వీకరిస్తారు. తిరుమలలో భక్తులు అన్నప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒకరోజు మొత్తం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చవుతుందో చాలా మందికి తెలియదు. తిరుమలలో ఒకరోజు అన్నదానానికి 44 లక్షలివ్వాలి. అందులో అల్పాహారానికి 10 లక్షలు, మధ్యాహ్న భోజనానికి 17 లక్షలు, రాత్రి భోజనానికైతే 17 లక్షలు ఇవ్వాలి. నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. వెంకన్న దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం అందించడం ద్వారా భక్తులకు ఈ అవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు రుచిగా శుచిగా ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఒకరోజు విరాళం అందజేస్తే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీ అన్నప్రసాదాలకు విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అలాగే దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా పొందవచ్చని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు, పాత అన్నప్రసాద భవనం, PAC 2లో ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసం, విష్ణు నివాసం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్ ఆస్పత్రి, ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరు అన్నప్రసాద భవనంలో ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సాధారణంగా అన్నం, సాంబార్, రసం, పెరుగు లేదా మజ్జిగ, కూరగాయల కూర, చట్నీ మరియు స్వీట్ ప్రసాదం, పులిహోర లేదా చక్కెర పొంగలి వంటివి భక్తులకు వడ్డిస్తారు. ఈ అన్నప్రసాదం మెనూలో ఇటీవల మసాలా వడ కూడా చేర్చారు. ఇది భక్తులకు చాలా బాగా నచ్చింది. రోజుకు లక్షలాది వడలు పంపిణీ చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికొచ్చిన భక్తులు కడుపారా అన్నప్రసాదాన్ని ఆరగిస్తారు. ఇది శ్రీవారి కృపగా భావిస్తారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందిస్తున్నారు. అన్నప్రసాదం నాణ్యతను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు.